అంటే మీరు ఎవరి మంత్ ఇలానే చెప్పుకుంటూ వస్తారా సార్? అమౌంట్ లేనప్పుడు ఏం చేయాలి సార్? ఏం చెప్పాలి? మరి కార్డు ఎందుకు ఇచ్చేస్తున్నారు సార్ అమౌంట్ లేనప్పుడు? కార్డు మీరు ఇవ్వలేరు కదా, ఇచ్చిన అడగమని చెప్పండి. క్వశ్చన్ ఎవరు ఇచ్చారు సార్? ఎవరు ఇచ్చారు మీకు? మరి ఇచ్చిన అడగమని చెప్పండి సార్. ఎవరు ఇచ్చారు, ఎవరు యూజ్ చేస్తున్నారు చెప్పండి సార్. మరి మీరు ఇవ్వలేరు కదా, సైలెంట్ ఉన్నాడు. మీరు ఎందుకు అడతారు క్వశ్చన్? మీరు రికవరీ కదా, రికవరీ గురించి అడగండి. రికవరీ కార్డు ఎందుకు ఇచ్చేస్తామంటే మా కంపెనీయే కదా సార్ మీకు ఇచ్చింది. మీ కంపెనీ అంటే మీరు వాళ్ళ వర్క్ చేస్తారు. మీరు రికవరీ డిపార్ట్మెంట్ కదా, ఆ డిపార్ట్మెంట్ గురించి అడగండి అంతే. అవును సార్, మరి మా కంపెనీయే కదా ఇచ్చింది మీకు. మీ కంపెనీ ఇస్తే మీరు ఇవ్వలేరు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. రికవరీ వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి సంబంధం లేని క్వశ్చన్లు వేసి కస్టమర్ని ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. దానివల్ల కొత్త వాళ్ళకి వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టైం పడుతుంది అంటారు. ఎంత టైం సార్? ఇంకో 1 month పడుతుంది. ఆల్రెడీ 7 months తీసుకున్నాను సార్, మళ్ళీ 1 month ఏంటి సార్? 1 days ఉంది సార్. మరి ఈ మంత్ చేస్తా అని చెప్పారు కదా సార్ మొన్ననే. ఎవరు చెప్పారు సార్? చెప్పలేదా సార్? చెప్పలే. 20th చేస్తా అని చెప్పారు కదా. 20th కాల్ చేయండి, అమౌంట్ వస్తే కడతా అని చెప్పారు. అమౌంట్ రాలేదు కదా. అంటే మీరు ఎవరి మంత్ ఇలానే చెప్పుకుంటూ వస్తారా సార్? అమౌంట్ లేనప్పుడు ఏం చేయాలి సార్? ఏం చెప్పాలి? మరి కార్డు ఎందుకు ఇచ్చేస్తున్నారు సార్ అమౌంట్ లేనప్పుడు? కార్డు మీరు ఇవ్వలేరు కదా, ఇచ్చిన అడగమని చెప్పండి. క్వశ్చన్ ఎవరు ఇచ్చారు సార్? ఎవరు ఇచ్చారు మీకు? మరి ఇచ్చిన అడగమని చెప్పండి సార్. ఎవరు ఇచ్చారు, ఎవరు యూజ్ చేస్తున్నారు చెప్పండి సార్. మరి మీరు ఇవ్వలేరు కదా, సైలెంట్ ఉన్నాడు. మీరు ఎందుకు అడతారు క్వశ్చన్? మీరు రికవరీ కదా, రికవరీ గురించి అడగండి. రికవరీ కార్డు ఎందుకు ఇచ్చేస్తామంటే మా కంపెనీయే కదా సార్ మీకు ఇచ్చింది. మీ కంపెనీ అంటే మీరు వాళ్ళ వర్క్ చేస్తారు. మీరు రికవరీ డిపార్ట్మెంట్ కదా, ఆ డిపార్ట్మెంట్ గురించి అడగండి అంతే. అవును సార్, మరి మా కంపెనీయే కదా ఇచ్చింది మీకు. మీ కంపెనీ ఇస్తే మీరు ఇవ్వలేరు కదా. మా కంపెనీ అయినా మేము అరే మీ కంపెనీ ఏంటి సార్? మీరు ఎంప్లాయ్ కంపెనీలో మర్చిపోకండి. పెట్టుకుంది ఎందుకు సార్? మా కంపెనీ ఎందుకు పెట్టుకున్నారు ఇలాంటి క్వశ్చన్ లేక? కరెక్ట్ చేయడానికి సార్ పేమెంట్ అడగండి. మరి టైం పెడతా అని చెప్తున్నా, అది మాట్లాడలేదు కానీ సరిపోలేదు. అది ఎంత సరిపోలేదు అంటే ఫండ్ ఇష్టం సరిపోలేదు. ఒకసారి నాకు ఏజెన్సీ నేమ్ కన్ఫర్మ్ చేయండి. ఏజెన్సీ నేమ్, హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్ పంపండి. 1 కార్డ్ అయితే ఎంప్లాయ్ ఒక ఐడి కార్డ్ పంపండి ఒకసారి. నాకు 1 కార్డ్ అయితే ఐడి కార్డ్ పంపండి సార్, పంపిస్తా ఇప్పుడు అడ్రస్. కొట్టుకోండి, వాట్సాప్ చేయండి. సరే, నేను గట్రా ఆన్ కాల్ చెప్పకూడదు కదా, వెరిఫై చేసుకోండి. మీరు చెప్తున్నా ఎట్లా నమ్ముతారా? ఇప్పుడు నేను కూడా దుబాయ్లో ఉన్నా, నమ్మండి. మరి రండి మరి దుబాయ్కి. నేను ఆన్ కాల్ చెప్తున్నా కదా, నేను కూడా దుబాయ్లో ఉన్నా. నేను దుబాయ్లో ఉన్నా, నేను కూడా చెప్తున్నా కదా ఇప్పుడు ప్రజెంట్. వెళ్ళండి, మరి వద్దని చెప్పలేదు కదా నేను. వెళ్ళండి. మస్తు తెలుసు, 1 year కి మస్తు ఇష్టం విజిటింగ్లు. వెళ్ళండి. అదే చెప్తున్నా కదా సార్, మీలాంటి వాళ్ళు నా దగ్గరికి డైలీ కాల్ వస్తారు. భయపెట్ట కన్నా అదే అంట. మీరు పెద్ద పద్ధతి అవుతున్నట్టు. మీరు మంచోళ్ళు కదా, మంచోళ్ళలాగా ఉండండి. నీకు ఎవడిస్తా? నీ ఒకతికి నీకు కెపాసిటీ లేదు కాబట్టి ఎవడు ఇవ్వట్లేదు నీకు. ఆన్ రోల్ ఎంప్లాయ్ ఉండి ఇలా మాట్లాడుతున్నావు, బుద్ధి లేదా నీకు? ఆన్ రోల్ ఎంప్లాయ్ ఉండి ఈ విధంగా మాట్లాడుతున్నావు, బుద్ధి లేదా నీకు? కస్టమర్ని హ్యూమిలేట్ చేస్తున్నావు. పేమెంట్ టైం పడుతుంది అని చెప్తున్నా. డ్యూ ప్రాసెస్ ఏముంది అది చేసుకో అంతే. అంతేగాని ఎక్స్ట్రా మాట్లాడదు కదా నువ్వు. ఎవడైనా 1 నెల తీసుకుంటే నాకు సిచ్యువేషన్ బాగాలేదు, నేను 2 నెలలు తీసుకున్నా. అవును, మరి నువ్వు అంటే నాకు ఫరక్ పడుతుంది. అవును సార్, నువ్వు ఎంప్లాయ్ కదా, రాసుకోడా. ప్రాబ్లం ఎందుకు ఉండకూడదు? 2 నెలలు ఉండవు, ఎక్కడ ఉందా 2 నెలలు ఉండకూడదు అని చెప్పేసి? 1 నెలనే ఉండాలి అని చెప్పేసి ఎక్కడా లేదు. కస్టమర్ కి చాలా రోజులు కూడా టైం వేస్ట్, డిఫికల్టీ వల్ల కట్టలేకపోతాడు కొన్నిసార్లు. ఓకేనా? సెటిల్మెంట్ అది టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్. నమ్మకండి సార్. అదే చెప్తున్నారా? నీ ప్లేస్లో మీరు ఉంటే తేడా నేను మాట్లాడకూడదు. ఫస్ట్ నేను ఇలాంటి జాబులో ఉండకూడదు. ఇలాంటి నేను లా బ్రేకింగ్, లాని వైలేట్ చేసి, ఓకేనా, ఇలాంటి పనులు నేను చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాబ్ మానేస్తుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఓకే, లా ఏది ఉందో అలాంటి జాబ్లో లాఫుల్గా నేను వర్క్ చేసి సంపాదించుకుంటా. అంతేగాని నాకు శాలరీ వస్తుందని చెప్పేసి నా ఎంప్లాయర్ ఏది చెప్తే అది చేసి పనులు చేయాలి. ఓకేనా? మీ ఇష్టం ఏంది సార్?
మీ ఇష్టం ఏంటంటే ఇప్పుడు నా రూల్స్ ప్రకారం నాకున్న రైట్స్ నాకు ఉంటాయి కదా. నాకు ఇక్కడ అవతలాడు హ్యూమిలేట్ చేస్తున్న డిఫాల్ట్ అయినంత మాత్రం ఊరుకోనుగా నేను. మరి అట్లా అనుకున్నప్పుడు కట్టుకోవాలి సార్. అవతలాడు అన్లాఫుల్ చేసినప్పుడు నేను ఎందుకు కడతా? కట్టుకోవాలి కదా సార్ అలాంటప్పుడు. నేను ఏమంటా అంటే అవతలాడు లాని బ్రేక్ చేసి అన్లాఫుల్గా నా మీద రికవర్ చేయాలని ట్రై చేస్తే నేను అదే స్టైల్లో ఆన్సర్ ఇస్తా అని చెప్తున్నా. అదే చెప్తున్నా సార్, ఒకరితో మాట్లాడకూడదు అన్నప్పుడు కట్టుకోండి. అదే నేను చెప్తున్నా సార్, కట్టుకోండి. లాఫుల్గా రికవర్ చేయడం మీరు ఫస్ట్ నేర్చుకోండి, ఓకేనా? డ్యూ ప్రాసెస్ ఏముందో చేసుకోవాలి అంతే తప్ప కస్టమర్ని హ్యూమిలేట్ చేసుకోవడము, నీలాగా నేను తీసుకోలేదు, నీలాగా నేను ఎగ్గొట్టలేను, ఇలాంటి మాటలన్నీ పనికి మళ్ళీ మాటలు మాట్లాడొద్దు అని చెప్తున్నా. 7 నెలలు కట్టకపోతే నేను ఎవరితో లెండింగ్ పార్ట్నర్ ఉందో అది లీగల్గా ఏముందో చేసుకుంటాడు, ఓకేనా? నువ్వు ఒక యు ఆర్ జస్ట్ ఎంప్లాయీ దేర్, యూ హ్యావ్ టు ఫాలో ఆర్బీఐ గైడ్లైన్స్. అకౌంట్ ఎన్పిఎల్ ఉండని, రైట్ ఆఫ్ ఉండని, వింటేజ్లు ఉండని, ఎక్కడ ఉన్నా కానీ నేను లాని బ్రేక్ చేసి అన్లాఫుల్గా రికవర్ చేయడానికి ట్రై చేయకండి, ఓకేనా? నేను చెప్పేది అది. అకౌంట్ డిఫాల్ట్ లో ఉండదు సార్, బట్ లాఫుల్ గా రికవర్ చేయడం అనేది తెచ్చుకోవాలని చెప్తున్నా. నేను చెప్పేది అది. నేను అదే చెప్తున్నా సార్, అందుకనే క్లియర్ చేసుకోవాలనే చెప్తున్నా. మరి క్లియర్ చేసుకోండి అని చెప్పాలి, అంతేగాని మరి నీలాగా నేను తీసుకోవాలని డైలాగ్ ఎందుకు చెప్పండి. రెండో ఆప్షన్ కూడా చెప్పాను, సెటిల్మెంట్ ఆప్షన్. అది కాదు సార్, ఇప్పుడు నాకు నా సిచ్యువేషన్ బాగాలేదు, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకుంటా సార్. ఇప్పుడు సిచ్యువేషన్ అంటే 2 months 3 months చూస్తారు సార్, ఎవరైనా 7 months 8 months చూడరు కదా. అవును సార్, అదే అంటే ఇప్పుడు 2 months 3 months ఉండాలని ఎక్కడ ఉంది చెప్పండి. 2 months 3 months కస్టమర్ సిచ్యువేషన్ బాగాలేదు అనుకుంటాం సార్ మేము కూడా. 7 months మీరు అనుకోండి సార్, వద్దని చెప్పట్లేదు, బట్ ఏదైతే మీరు హ్యూమిలేషన్ చేశారో, ఓకే, నీలాగా తీసుకోలేదు, ఓకేనా? ఇలాంటి మాటలు డైలాగ్ అనేది కొట్టొద్దు అని చెప్తున్నా. కొడతారు సార్, మాకు ఇచ్చిన దానికి మాకు శాలరీ ఇచ్చేదానికి సార్. అంటే శాలరీ కస్టమర్ ని హ్యూమిలేట్ చేయడానికి మీకు శాలరీ ఇస్తారా? ఎవరి ఎంప్లాయ్మెంట్ వాళ్ళది, మా ఎంప్లాయ్మెంట్ ఇది. ఎంప్లాయ్మెంట్ ఏదో సార్, కస్టమర్ మీరు తిట్టవద్దు, తెలియదు. నాకు శాలరీ ఇచ్చే దానికి సార్. కస్టమర్ శాలరీ ఇస్తాడు, ఇంకోటి ఎట్లా వస్తాడు? శాలరీ ఇస్తాడు, ఏం చేయమని చేస్తావు? ఎంత నిత్యమైన పని చేయమని చేస్తావు? ఎవరి క్యాష్ వాళ్ళకుంటది, ఎవరు చేసి వాడు చెయ్యాలి సార్. జర్నీ చేయండి, బట్ కొద్దిగా కామన్ సెన్స్ యూజ్ చేయండి, ఓకేనా? మిమ్మల్ని ఏం అనట్లేదు, మీరు డిఫాల్టర్ ఉందని చెప్పట్లేదు. నేను మీలాగా నేను ఎగ్గొట్టలేను, మీలాగా నేను తీసుకోలేదు అని నాకు కంపారిజన్ అవసరమా? నాకు మీరే అన్నారు కదా సార్, మీరన్నారు అది. ఏమన్నా మీరు కూడా అంటారని. ఏంది? మీరు కూడా తీసుకొని ఉంటారు కదా అన్నారు మీరే. నేను అనలేదు, అది ఫస్ట్ డైలాగ్ మీరు కొట్టారు డైలాగ్. అది అంత ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఇష్యూ అవుతుంది తప్ప పేమెంట్ అయితే అవ్వదు సార్. పేమెంట్ ఇప్పుడు అవ్వదు, ఏం చేసినా ఇప్పుడు అవ్వదు, నెక్స్ట్ మంత్ అవుతుంది పేమెంట్. ఎలా సార్ నెక్స్ట్ మంత్ అని ఎలా అంటే క్లియర్ చేస్తారా? సెటిల్మెంట్ చేస్తా. సెటిల్మెంట్ చేసుకుంటా అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ టైం ఎలా ఇస్తాం సార్? మీరు టైం ఎలా ఇవ్వాలంటే వినండి సార్, ఇప్పుడు కస్టమర్ మీరు అందరికి లోన్ వచ్చినప్పుడు ఎంతో కొనికి డిఫికల్టీ వస్తుంది, వానికి మీరు టైం ఇవ్వాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దానికి ప్రోటోకాల్ ఫాలో అయ్యి రికవర్ చేసుకోవాలి అంతే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు 1 నెల 2 నెలలు అంటే అనుకోవచ్చు సార్, కస్టమర్ డిఫాల్ట్స్ ఉన్నాయి, ఇష్యూ ఉంది, పంపించి 1 నెల 2 నెలలు ఉన్నాయి. రికవరీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే కస్టమర్ కి 1 నెల 2 నెలలు ప్రాబ్లం ఉండాలి, డిఫాల్ట్ అయిపోవాలి, మనం కలెక్షన్ అయిపోవాలి. సరే సార్, ఇప్పుడు మీరు నెక్స్ట్ మంత్ కట్టుకుంటారు అంతే కదా? మరి అట్లీస్ట్ మినిమం అమౌంట్ మినిమం అమౌంట్ నా దగ్గర లేదు సార్. సెటిల్మెంట్ కి అమౌంట్ అడిగిన, వేరే వాళ్ళకి అడిగినా అమౌంట్ నాకు ఇస్తాను చెప్పాడు. అవును, మినిమం అమౌంట్ 5-6,000 చేయండి సార్. అకౌంట్ హోల్డ్ 5-6,000 నా దగ్గర లేవు సార్. మరి నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ కి ఎలా చేసుకోవచ్చు? నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళకి అప్పు అడిగిన అట్లా మీ ఇష్టం సార్. నేను చెప్పేదైతే మీకు చెప్పా, రాసుకోండి సార్. నాకు టైం పడుతుంది, నెక్స్ట్ మంత్ అమౌంట్ అరేంజ్ చేసుకొని సెటిల్మెంట్ చేస్తాను. ఈ మంత్ ఆల్రెడీ ఒకటి 7 lakhs ఉండే ఇంకో బ్యాంకుది, అది క్లోజ్ చేసుకున్నా. పెద్ద అమౌంట్ అక్కడ ఖర్చు అయిపోయింది కాబట్టి దీనికి అమౌంట్ లేదు, నెక్స్ట్ మంత్ వస్తే క్లోజ్ చేస్తా. సరే, ఓకే సార్. రైట్. రికవర్ ఏజెంట్ మీరు క్రెడిట్ మేనేజరా రికవర్ ఏజెంటా? రికవర్ ఏజెంట్ అంటే రికవర్ ఏజెంట్ లాగా మాట్లాడాలి. అవును సార్, నేను చెప్తున్నా, మళ్ళీ మీకు చెప్తున్నాం అంత తగ్గించి చెప్పండి, అంత కాదని చెప్తున్నారు. మీరు 160 అని చెప్పినారు, 90,000 ఎక్కువ చెప్పినాం మీకు, అది అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ మీరు. అవును సార్, టైం పడుతుంది కదా, అంత స్పాట్ లో అంటే ఎట్లయితే చెప్పండి. నెక్స్ట్ మీరు ఏమన్నారు 160 అంటే ఈ మంత్ లో చేద్దామన్నారు. అది ఏదైతే 125 ఈ మంత్ వరకు, నెక్స్ట్ మంత్ 28 వరకు టైం తీసుకోండి. 125 నాకు ఇక్కడ టైం మ్యాటర్ కదా సార్, నా దగ్గర అమౌంట్ మ్యాటర్ కదా. నాకు అన్లిమిటెడ్ టైం ఇచ్చినా అమౌంట్ ఇచ్చేవాడు, లేకపోతే ఏం చేయాలి చెప్పండి సార్? ఇప్పుడు మీరు 160 చెప్పినా కదా, మేము 90,000 ఎక్కువ అడిగినందుకు మీరు అది చేయాలి సార్. మీరు అడిగినందుకు చేయాలంటే అవును సార్ చేస్తే, నాకు ఇష్యూ టైం కావాలి, టైం పడుతుంది. అట్లా ఇంకెంత టైం పడుతుంది సార్? నెక్స్ట్ మంత్ కావచ్చు. నెక్స్ట్ మంత్ కావచ్చు అంటే మీరు ఈ మంత్ ఒక 5,000 పార్ట్ పేమెంట్ చేయండి. ఈ పార్ట్ పేమెంట్ బిట్ పేమెంట్ ఏం చేస్తాను నేను? ఎందుకు చేయాలి సార్? అన్ని మీరు అన్నట్టు జరగాలంటే కాదు కదా సార్. ఇప్పుడు నాకు ఒకటి వినండి సార్, నాకు మల్టిపుల్ లేబిలిటీ ఎక్కువ ఉంది. ఒకటే కాదు, మీది ఒకటే బ్యాంక్ కాదు, అన్ని బ్యాంకులు పెండింగ్ పడ్డాయి.
నేను ఇప్పుడు 1 by 1 క్లోజ్ చేసుకుంటూ వస్తున్నా. అది కూడా ఒక లిస్ట్లో అయితే నేను కట్టే పొజిషన్లో ఉన్నా. మీరు చెప్పినంత అమౌంట్ అయితే నాకు అడ్జస్ట్మెంట్ కాదు. మీరు క్యాల్కులేట్ చేసుకోండి సార్. మీ ప్రిన్సిపల్ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా. మీరు టోటల్ 6.5 కాదు. మీ ప్రిన్సిపలే. మీ ప్రిన్సిపల్ అంటే మేము అసలు మీద చేసిన దానికి చెప్తున్నాక మీకు నేను ఎంత ఉందంటే ఎగ్జాక్ట్గా 38% వస్తుంది టోటల్ అవుట్ స్టాండింగ్ పైన మీరు చెప్పిన అమౌంట్. 30 అన్నారు. నేను 30 అన్నా సరే నేను 25 అని చెప్పాను కదా. అవును సార్, ఇక్కడ పర్సెంటేజ్ బేస్ మనిషి క్యాల్కులేట్ చేయడు కదా, సిస్టమ్ జనరేట్ చేస్తుంది. సిస్టమ్ జనరేట్ చేస్తుంది కానీ సిస్టమ్ చేసినంత ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. అది మ్యాటర్. అదే సార్, మీరు అవుతుంది ఏంటంటే కదా సార్ మేము పుష్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏం పుష్ చేసేది సార్? పుష్ చేసి ఏమైనా ఎక్సెప్షన్ సెటిల్మెంట్ ఇచ్చారా? తగ్గించడం సార్, ₹1,00,000 తగ్గించినట్టు తగ్గించినట్టు అయితే కరెక్టే కానీ నాకు అంత కట్టే పొజిషన్ లేను ఇప్పుడు. నేను మళ్ళీ 5,000 కట్టండి నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ అంటున్నారా? 5,000 కుదరదు పని సార్. అది సెటిల్మెంట్ చేస్తుంది. కుదరదు సార్. ఎందుకు కుదరదు? 5,000 అడ్జస్ట్ చేసుకోలేరా మీరు? చేసుకోలేదు. ₹1,60,000 అంటే నేను చేసుకుంటా అని చెప్పి చెప్తున్నారు. ₹1,60,000 అంటే నేను బయట సెటిల్మెంట్ లెటర్ వచ్చింది బాబు నాకు కొద్దిగా క్లోజ్ అవుతుంది అంటే అట్లా ఇంట్రెస్ట్ తేవాలి బయట. అవును సార్, నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే 5,000 కట్టండి నెక్స్ట్ మంత్. లేవు సార్, అమౌంట్ లేవు. 5,000 ఇప్పుడు అమౌంట్ లేదు. అన్ని బయట 160 చెప్పింది కూడా బయట నేను లెటర్ పెట్టి ఏమవుతున్నా బాగా తేవాల్సింది. అట్లా 5,000 అంటే మా రిలేటివ్స్కి అడగాలి. సెటిల్మెంట్ ఇస్తేనే మా బ్రదర్ ఇస్తా అని చెప్పాడు. ఈఎంఐలు కట్టుకుంటా అని చెప్పి ఇవ్వడు. అట్లా నేను ఈఎంఐ కట్టమంటలే సార్. మీ ఈఎంఐ వచ్చేసి 25,000 మీ ఈఎంఐ. అదే మినిమం స్టాప్ అమౌంట్ కట్టుకుంటే ఇవ్వరు సార్. ఇట్లా అంటున్నాను మినిమం ఒక 5,000 కట్టండి అంటున్నాను. 1-2 months టైం తీసుకోండి. ఈ మంత్ నెక్స్ట్ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ టైం. అదే అంటే ఇప్పుడు నేను మినిమం కడతానంటే నాకు ఎవడు డబ్బులు అప్పియ్యాడు. నేను సెటిల్మెంట్ చేస్తానంటే నాకు తెలిసిన వాడు ఎవడో కూడా హెల్ప్ చేస్తాడు. అట్లా అవును సార్, ఇప్పుడు మరి మేము కూడా చెప్తున్నాం కదా, మినిమం అడ్జస్ట్ చేసుకొని కట్టండి. మినిమం కట్టే పొజిషన్ నేను లేను సార్. అట్లా సార్ ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ లో ఎవరు ఉంటారు సార్? పర్మనెంట్ అడ్రస్లో మా ఏజ్ ఉంటాడు. ఓకే, మీరు వెళ్ళి మీరు కరవచ్చు అవసరం అనుకుంటే. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు కదా, ఇక్కడ నుంచి అయితే మీరు షిఫ్ట్ అయిపోయాను. ఓకే సార్, అక్కడికి వెళ్ళి మీ ఫాదర్తో మాట్లాడతాను. ఫాదర్తో మాట్లాడొద్దు, మీరు నాతోనే మాట్లాడాలి. మీరు నాతోనే మాట్లాడాలి, ఫాదర్తో మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు సార్? లోన్ తీసుకుంది ఎవరు సార్? నేనమ్మా ఫాదరా? మీరే. మరి నేను అప్పు చేస్తే ఫాదర్ కడతాడా? అవును సార్, ఇక్కడ మీరు అడ్రస్ లో స్కిప్ ఉన్నారు కదా. అడ్రస్ లో స్కిప్ ఉంటే నేను అక్కడ ఉన్నానా లేదా మీరు వెరిఫై చేసుకోండి. వెళ్ళండి బ్రాంచ్ కి రండి, మళ్ళీ బ్రాంచ్ కి రండి ఒకసారి. అంతేగాని మీ ఫాదర్కి చెప్తా అమ్మకి చెప్తా కానీ నడవదు అట్లా. ఆల్రెడీ మీ ఫాదర్ వరకు మీ ఫ్యామిలీ వరకు రీచ్ అయినట్టునే మీరు నా కాంటాక్ట్ లోకి వచ్చారు. ఎప్పుడు? ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే మా ఫాదర్ కాల్ చేశారా మీరు? నేను మీ ఫాదర్ కి కాల్ చేయలేదు సార్. ఇంకా ఫ్యామిలీ వరకు రీచ్ అయ్యేది ఉంది కాబట్టి నేను మీకు అన్నిసార్లు కాల్ చేసిన. అది కదా ఇందాకేమన్నారు, మీ ఫాదర్ కి రీచ్ అయ్యాను కాబట్టి మీరు నాకు కాల్ చేసి చెప్పారు కదా. మా ఫాదర్ నాకు ఫోనే చేయలేడు పొద్దున్న నుంచి. ఓకే, మీరు అట్లా అనుకోకండి. మీ ఫాదర్ కి చెప్పారు కాబట్టి నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా. అట్లా కాదు మ్యాటర్. ఫాదర్ కు రీచ్ అయితే ఫాదర్ కట్టాడు కదా, మరి కడితే తీసుకోండి, ఫాదర్ దగ్గర అడుక్కోండి. మాట్లాడతాం. ఏం సార్ ఇవ్వండి, ఇట్లుంది పరిస్థితి, ఇంత కట్టాల్సింది ఉంది, మీ కొడుకు ఇంత కడతలేడు, ఇంత ఆఫర్ చేసినాము, ఇంతన్నా కట్టుకోవాలి కదా సార్ అని చెప్పి ఫాదర్ కు సంబంధం. నేను అదే చెప్తున్నా సార్, ఫాదర్ కు ఇలాంటి సంబంధం లేదు కదా ఇలా. సార్ మళ్ళీ మీరు కట్టండి సార్. మళ్ళీ 5,000 కట్టి నెక్స్ట్ మంత్ వరకు టైం తీసుకోండి. అమౌంట్ లేదు సార్. అట్లా లేకపోతే మేల వరకు టైం తీసుకోండి. అమౌంట్ మీ ఫాదర్ కి కాల్ చేసి మాట్లాడి, లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకుంటాను. ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేస్తే మీకు మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.